ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ప్రతి ఏడాది జనవరిలో 3 రోజుల పాటు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతుంది. కూరుకుపోయేంత మంచు కురుస్తున్న సమయంలో చలికి వణికిపోయే వాతావరణంలో ఈ సదస్సు జరుగుతుంది. కానీ అక్కడికి ప్రపంచ కుబేరులంతా వస్తారు. తమ భవిష్యత్తు ప్రణాళికల కోసం పరిశీలన చేస్తారు. వారిని మెప్పించి తమ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు అనేక దేశాలకు చెందిన ప్రభుత్వాల పెద్దలు వస్తారు. మన వాళ్ళు కూడా వెళ్తున్నారు. ఈసారి మన దేశం నుంచి 3 ముఖ్యమంత్రులు వెళ్తే అందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. తెలంగాణ నుంచి కేటీఆర్ కూడా ప్రతి ఏడాది వెళ్లేవారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. పదవి చేపట్టిన వెంటనే రేవంత్ దావోస్ వెళ్లారు. 2 రోజుల్లో రేవంత్ రెడ్డి 60కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. చాలా కంపెనీలు పెట్టుబడుల ప్రకటనలు చేశాయి. కానీ ఎన్ని గ్రౌండ్ అయ్యాయో మాత్రం ఇప్పటికీ రికార్డు లేదు. దావోస్ పెట్టుబడుల సదస్సులో పెట్టుబడుల ప్రకటనల్ని ప్రజలు అంత సీరియస్ గా తీసుకోవటం లేదు. ఎందుకంటే ప్రచారం అలా జరుగుతుంది. అక్కడ ప్రభుత్వాలు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రకటనలు చేస్తాయి, ఒప్పందాలు చేసుకున్నట్లుగా చెబుతాయి. కానీ అవి నిజంగా ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయో మాత్రం చెప్పటం లేదు. అక్కడే సమస్య వస్తోంది. చంద్రబాబు, కేటీఆర్, రేవంత్ ఎవరైనా దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకుంటే వెంటనే అన్ని వేల కోట్ల పెట్టుబడి వస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి అవి ఎంఓయూలు మాత్రమే. తర్వాత ఎంతో ప్రక్రియ ఉంటుంది. వాటిని ఫాలో అప్ చేసుకోవాలి. ఆయా కంపెనీలు అడిగిన రాయితీల్ని ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే పెట్టుబడి గ్రౌండ్ అవుతుంది. అలా వచ్చిన పెట్టుబడే అసలు పెట్టుబడి. ఎంఓయూలు చేసుకునే వాటిలో కనీసం 10% గ్రౌండ్ అయినా పారిశ్రామికంగా ముందడుగు పడినట్లే. అవే నిజమైన పెట్టుబడులు. ఇన్ని వేల కోట్ల పెట్టుబడి ఆకర్షించాం, ఆర్భాటంగా ప్రచారం చేసుకోవటం కన్నా ముందు గ్రౌండ్ రెడీ చేసుకున్నానన్న భావన ఉండాలి. వేల కోట్ల ప్రకటనలను ప్రజలు నమ్మటం లేదు. నిజంగా వచ్చే పెట్టుబడుల గురించే వారు చర్చించుకుంటారు. అందుకే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం వెళ్లిన టీములు వేల కోట్ల ప్రకటనలు చేయకుండా వాస్తవ దృష్టితో అసలైన వివరాలు చెబితే ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దావోస్లో జరిగే సమావేశాలన్నీ పెట్టుబడులుగా మారవు. కానీ అదో మంచి మార్కెటింగ్ ప్లేస్. వచ్చే పారిశ్రామికవేత్తలందరి దృష్టిలో తెలంగాణ పడేలా చూస్తే ఎప్పటికైనా వారి వ్యాపార విస్తరణ లేదా కొత్త వ్యాపార అవకాశాల కోసం తెలంగాణను దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చానని చెప్పుకుంది. కానీ ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. ఎక్కడకు వెళ్లినా వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించినట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తరపున వారు కూడా అదే రకమైన ప్రకటనలు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో తమదైన ప్రత్యేకత చూపాలంటే ఖచ్చితంగా చేసుకున్న ఎంఓయూలు ఎన్ని పెట్టుబడులకు ముందుకు వచ్చారు, ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో ఓ డాష్ బోర్డును ప్రభుత్వాలు నిర్వహించాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. లేకపోతే ఈ పెట్టుబడుల పర్యటనలు, ప్రకటనలన్నీ నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైతే అదే జరుగుతోంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.